చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు చూసాము. చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలు స్కిల్ కేసులో రాజమండ్రి జైల్లో 52 రోజులు జైల్లో ఉండడం కూడా చూసాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టారు, నారా లోకేష్, మంత్రి నారాయణ, ఇంకా టీడీపీ నేతలపై ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టారో ఇప్పుడు అవన్నీ ఎలా మూసేద్దాము, 3 నెలలు అందరికీ సిఐడి వాళ్ళకి కానీ, ఈడీ వాళ్ళకి కానీ, ఏసీబీ వాళ్ళకి కానీ, అందరికీ కూడా అందరికీ కూడా టైం ఇచ్చి 3 నెలల్లో ఈ కేసులను ఎలా క్లోజ్ చేయాలో అంటూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. రహస్య మీటింగు. 3 నెలల్లో మూసేద్దాం, అన్ని కేసులు కొట్టేద్దాం, చంద్రబాబు నాయుడు అవినీతి కేసులకు ఇదే డెడ్ లైన్ అంటూ కూడా వాళ్ళు అంటే సుప్రీంకోర్టు ఒక లాయర్ అదే చూసాం కదా, చంద్రబాబు నాయుడు కేసులో వాదిస్తున్న సిద్ధార్థ రుద్ర అందరితోనూ ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. విజయవాడలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లుద్రా పోలీస్ సిఐడి ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు 2 రోజులు భేటీ అయినట్లు తెలుస్తుంది. సాక్షులను బెదిరించండి, పత్రాలు తారుమారు చేయండి, ఏదైనా వేధించండి, వాంగ్మూలాలు మార్చండి, కేసులు క్లోజ్ చేసే పని నేను చూసుకుంటా, లుద్రా పకడ్బందీ పథకం సిద్ధం చేశారంటున్న పోలీసు వర్గాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులను యుద్ధ ప్రతిపాదికన మూసివేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. పోలీసు, సిఐడి విభాగాలను వీలైనంత మేర ఉపయోగించుకోవడం, కేసులు నీరుగాంచడం ఇది పథకము. ఇది వీళ్ళ లక్ష్యం కూడా. ఈ పథకాన్ని సిద్ధార్థ లుద్రా స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. విజయవాడలోని నోవాటల్ హోటల్ కేంద్రంగా ఆది సోమవారాల్లో నిర్వహించిన రహస్య సమావేశాల్లో ఈ మేరకు ఒక కుట్రను ఖరారు చేశారని వినిపిస్తోంది. లుద్రాతో పోలీస్ అధికారులు, సిఐడి, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా భేటీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. సాక్షులను బెదిరించండి, వాంగ్మూలాలను మార్చండి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బరి తెగించి పాల్పడిన దోపిడీని సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆధారాలతో సహా నిగ్గు తెలిసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, సైబర్ నెట్ కుంభకోణాల కుట్రదారు, లబ్ధిదారులు చంద్రబాబు అన్నది ఆధారాలతో బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధమని చెప్పినా సరే సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించడంతో అక్రమాలకు పాల్పడాల్సి వచ్చిందని ఆనాటి ఉన్నతాధికారులతో పాటు ఇతరులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అక్రమ నిధులు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి, టీడీపీ బ్యాంకు ఖాతాలకు చేరినట్టు ఆధారాలను సిట్ సేకరించింది. దాంతోనే ఆ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినట్టయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసుల నుంచి చంద్రబాబు పేరు తప్పించేందుకు కుట్ర పన్నుతుంది. అందుకు గతంలో వాంగ్మూలం ఇచ్చిన ఉన్నతాధికారులను ఇతరులు తీవ్ర స్థాయిలో బెదిరించి బెంబేలెత్తించాలని పోలీసు, సిఐడి ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. అవసరమైతే వారిపై ఇతరత్ర అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయాలని కూడా లుద్రా సలహా ఇచ్చినట్టు సమాచారం. సాక్షులను బెదిరించి దారికి తెచ్చుకోకపోతే చంద్రబాబుని ఈ అవినీతి కేసుల నుంచి బయటపడేయడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎంతమందిని బెదిరించారు, ఎంతమంది ఇంకా బెదిరించాల్సిన జాబితాలు ఉన్నారని వివరాలు కూడా లుద్రా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అన్నీ మూసేద్దాం, చంద్రబాబు నాయుడు కేసులన్నీ మూసేద్దాం, 3 నెలలు టైం ఇస్తున్నా మీకు అంటూ ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. చంద్రబాబు అవినీతి కేసుల్లో గతంలో సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేయాలనేది కూడా ఈ రెండు రోజుల సమావేశాల్లో ఖరారు చేసిన కుట్రలో భాగంగా ఉందని గతంలో ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో సిట్లో పనిచేసిన కింది స్థాయి అధికారులను పిలిపించి బెదిరించాలని కూడా లుద్రా సలహా ఇచ్చారట. ఇప్పటికే తాము 4-5 సార్లు ఆ కింది స్థాయి అధికారులను తీవ్ర స్థాయిలో బెదిరించామని పోలీసు, సిఐడి అధికారులు ఆయనకు చెప్పారు. అది సరిపోదని ఆ వేధింపులను ఇంకా తీవ్రతరం చేయాలని సిద్ధార్థ లుద్రా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారాలని గరిష్టంగా 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉందని, ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ రోజువారీగా తనకు నివేదిక ఇవ్వాలని ఒక ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారికి లుద్రా సూచించినట్టు పోలీసు ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. పోలీసు, సిఐడి, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఈ పనులు పూర్తి చేస్తే అనంతరం చంద్రబాబుపై కేసులను మూసివేసే సంగతి తాను చూసుకుంటానని సీనియర్ న్యాయవాది లుద్రా ఈ సమావేశంలో చెప్పినట్టు తెలుస్తుంది. చంద్రబాబుపై కేసులను నీరుగార్చే పన్నాగాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, త్వరలోనే టాస్క్ పూర్తి చేస్తామని పోలీసు, సిఐడి, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో లుద్రా వ్యాఖ్యానించినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ 2 రోజుల సమావేశాల అనంతరం లుద్రా ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారని సమాచారం. అంతా లుద్రా చెప్పినట్టే. ఇప్పుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అంతా లుద్రా చెప్పినట్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యావత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలకు సూపర్ బాస్గా
అవతరించారు. గతంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వాలిపోయిన సీనియర్ న్యాయవాది వ్యవహారం అప్పట్లో తీవ్ర చర్చనీయమైంది. చూడాలి ఇప్పుడు వాళ్ళు రోజుకి కోటి ఫీజుతో పాటు అదనపు ఖర్చులు వసూలు చేసే రుద్ర ప్రస్తుతం చంద్రబాబు అవినీతి కేసును అడ్డగోలుగా క్లోజ్ చేసే పన్నాగానికి సర్వత్వం తానే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అవినీతి కేసులను మూసివేయడంతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమ కేసుల్లో వేధింపులకు గురి చేసే కుట్రను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. రుద్రాయే సుప్రీం అని ప్రభుత్వ కీలక విభాగాల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి తేల్చి చెప్పారని కూడా తెలుస్తుంది. లుద్రానే సుప్రీం అని. అందువల్లే పోలీసు, సిఐడి, ఇంటెలిజెన్స్, న్యాయ విభాగాలు పూర్తిగా సిద్ధార్థ లుద్రా నియంత్రణలోనే నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన ఆదేశాలకు రాష్ట్ర పోలీసు, సిఐడి, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు జీహూజ్ అంటున్నారని తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులే కాదు, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు అవసరమని భావిస్తే చివరికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కూడా ఆయన ఫోన్లు చేసి ఆదేశిస్తున్నట్టు తెలుస్తుంది. వారు చిత్తం మహాప్రభు అని ఆయన ఆదేశాలను శిరస వహిస్తున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన అక్రమ కేసులో రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయపాల్పై అక్రమ కేసు నమోదు చేయడంతో పాటు విచారణ పేరుతో ఎలా వేధిస్తున్నారో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులకి రుద్రయ్య స్వయంగా నిర్దేశించారని కూడా పోలీసులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, ఇతర అక్రమ కేసులతో వేధింపులు కూడా రుద్ర నిశ్చితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారట. మరి సిద్ధార్థ లుద్ర రాజ్యాంగ నేత శక్తిగా ఆవిర్భవించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. మరి చూడాలి, ఇంత వైరల్ అవుతుంది, మరి ఇంత పబ్లిక్గా ఎలాగో క్లోజ్ చేసేసుకుంటారు. వాళ్ళకు ఉండేది ఇదే అవకాశం అని తెలుసు. చంద్రబాబు నాయుడుకి మళ్ళీ గెలుస్తామో లేదో, మళ్ళీ అవకాశం వస్తుందో లేదో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే గ్యారెంటీగా నన్ను చంద్రబాబు నాయుడిని జైల్లో వేస్తారని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇల్లు ఉండగానే సరిదిద్దుకోవాలని చూస్తారు. సో చంద్రబాబు నాయుడు ఎట్లాగైనా వాళ్ళ కేసులు అయితే అన్నీ మూసేసించే పనిలోనే పడతాడనమాట.